అంటే ఇప్పుడు తన ఓన్ స్ట్రాటజీ అయ్యిండొచ్చునా అంటే ఇప్పుడు పార్టీ అంతా ఎవరికి వాళ్ళుగా ఈ కగార్ తర్వాత ఉన్న ఈ పరిస్థితుల్లో అంటే కమిటెడ్ డెసిషన్ ఆర్ ఒకటి కలుసుకొని నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు కదా. అంటే ఒక ఆందోళనలో ఒక టెన్షన్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ ఇట్లా చేస్తున్నాయేమో. అంటే ఏదైనా కానీ ఒక సుదీర్ఘకాలం అనుభవం ఉంది, అవగాహన ఉంది, శత్రువు యొక్క తీవ్రత తెలుసు, అన్నీ తెలిసినటువంటి వాళ్ళు. ఈయననే కాదు, ఇప్పుడు ఆయన గొప్ప త్యాగం చేసిండు, గొప్ప అమరత్వం చెందిండు. ఆయన త్యాగాన్ని మనం ఇక దాన్ని తక్కువ చేయలేము. ఆయన త్యాగాన్ని మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఓకే, కానీ ప్రజలు కోరుకునేది మీరు బతికి మమ్మల్ని బతికించండి అని అడుగుతున్నారు ఇవాళ ఆదివాసీలని మనం అనాథలం కానివద్దు. ఆదివాసులు ఇవాళ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, బొబ్బేలు ఇస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. మేమేం కావాలా, మా అడవి ఏం కావాలా, మా సంపద ఏం కావాలి, ఈ రాజ్యాంగం ఏం కావాలి, 5వ షెడ్యూల్ ఏం కావాలి అని వాళ్ళు ఆందోళనగా ఉన్నారు. కాబట్టి ఆదివాసీల రక్షణ కోసం, 5వ షెడ్యూల్ రక్షణ కోసం, భారత రాజ్యాంగ రక్షణ కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా రహస్య జీవితానికి అలవాటు పడాలి, రహస్య జీవితంలోనే జీవించాలి. మీరు ఏం చేయకున్నా పర్వాలేదు, ఇప్పుడు ఏం చేయకున్నా మీరు ఏదో చేయాలి అని కూడా ఎవరు అడుగుతలేరు. మీరు బతికి బట్టగట్టండి, మీరు బతికి పట్టగడితే అదే గొప్ప విజయం. ఇప్పుడు దేవ్జీకి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్స్ కూడా దొరికిరని ఏదో అంటున్నారు కదా, సెంట్రల్ కమిటీ మెంబర్లకు సంబంధించిన 9 మంది సెక్యూరిటీ గార్డ్స్ దొరికిరని. అంటే వాళ్ళు ఇప్పుడు 31 మందిలో వాళ్ళు ఎవరెవరు ఏంటిదో తెలియదు. జనరల్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ రాజ్యం లేకపోతే డిపార్ట్మెంటు మామూలు దొరికినా కానీ నా ఏసీఎం అంటారు, లేకపోతే ఇంకో డీసీఎం అంటాడు, డివిసిఎం అంటారు. పేరు పెడితేంది వాళ్ళకి తలలకు వేలం కడతారు. ఒక డివిసిఎం అంటే 8 లక్షలు, లేకపోతే 20 లక్షలు, ఒక ఏసీఎం అంటే ఒక 5 లక్షలు, ఇట్లా ఒక లెక్క ఉంది అన్నట్టు. ఇక ఆ డబ్బు డ్రా చేయాలి కదా, వీళ్ళంతా పంచుకోవాలి కదా. కాబట్టి ఇది అకౌంటబుల్ అమౌంట్. అన్అకౌంటబుల్ అమౌంట్ కొన్ని 100 కోట్ల రూపాయలు జరగబెడతా ఉన్నారు. ఇవాళ మేమేమడుగుతున్నామంటే, మీరు ఇప్పుడు ఆ తల్లి ఆల్రెడీ ఒక ప్రకటన ఇచ్చింది, మీడియా అంతా దాన్ని పబ్లిష్ చేసిండ్రు. కనీసం ఆ తల్లి ఆ ఆవేదన లేకపోతే ఆ ప్రకటన ఆయనకి